హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే నిరుద్యోగ భృతిపై గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే నిరుద్యోగ భృతిపై ఏం చెప్పారు చంద్రబాబు గారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గత కొద్ది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం పైన ఏపీ అంతటా కూడా కొంతమేరకు నెగిటివ్గా విమర్శలైతే వస్తున్నాయి. దీంతో సూపర్ 6 హామీల అమలుపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి అడుగులు వేస్తున్నారు చంద్రబాబు సర్కారు. ఇక ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండరు, పెన్షన్ పెంపు వంటిని మాత్రమే అమలు చేశారు. అలాగే తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు, 16,000 టీచర్ ఉద్యోగాల భర్తీని సైతం చేస్తామంటూ సీఎం చంద్రబాబు ఇటీవలే అసెంబ్లీలో తెలియజేశారు. ఇక మత్స్యకారులకు 20,000 రూపాయలు అందిస్తామని, అది కూడా ఏప్రిల్ నెలలో ఇస్తామని తెలిపారు. ఇక నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తామని, డిఎస్సి 16,384 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. ఇక మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని, చదువుకునే ప్రతి ఒక్క పిల్లలకు కూడా 15,000 రూపాయలు చొప్పున అందిస్తామంటూ తెలియజేశారు. ఇక త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని, అది కూడా 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. అయితే కేంద్రం ఇస్తున్న 6,000 రూపాయలకి 14,000 రూపాయలను జత చేసి ఇస్తామని వెల్లడించారు. అలాగే అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది.